విద్యార్థులకు బాగా ఇది అలవాటై ఒక చిన్న చాక్లెట్ రూపంలో చార్మినార్ అని చిన్న చార్మినార్ గోల్డ్ అని కవర్ పైన ఉంది. అది విద్యార్థులు తీసుకొని మత్తుగా ప్రవర్తించడం, క్లాస్ రూమ్లో నిద్రపోవడం ఇలాంటివి జరగడం ఈ హెచ్ఎం గారు మాకు చెప్పడం, దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ డీసీపీ గారికి దీనిపైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మత్తు పానీయాలకు పిల్లలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాని స్థితిలో తల్లి తెలవకుండా అయిపోయింది. ఒక విద్యార్థులు అంటే ఆడపిల్ల, టీచర్ ఎవరు వాళ్ళకు అందరూ ఒక మత్తులో కనిపించడం జరిగింది. ఇలాంటిది చూస్తూకుంటే ఇంకా ఎంతో పెద్దగా జరుగుతుంది. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన చర్యలు. నా పేరు అంగూర్ నాయక్. నేను గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా పుత్తూరు పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చి కేవలం 2.5 నెలలు మాత్రమే అవుతుంది. అయితే పాఠశాలకు వచ్చి పరిశీలిస్తే ఏమవుతుందంటే బయట గ్రామస్తులు కావచ్చు, యూత్ కావచ్చు, అంతా పాఠశాల ఆవరణలో మూత్రం పోయడము, మిస్బిహేవియర్ చేయడము, అటువంటి విషయాలు నేను గమనించడం జరిగింది. అట్లాగే దాని తర్వాత ఏమైందంటే తరగతి గదులు కూడా పిల్లలు కొద్దిగా నిద్రపోతున్నట్టు అట్లా కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తే అట్లా నాకు కొద్దిగా అనుమానం రావడం జరిగింది. అనుమానం వస్తే నేను ఎవరితోటి నా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలనుకుంటే మా డిఓ గారి సార్ తోటి నేను ఈ సమాచారం కూడా చేరవేయడం జరిగింది. సార్ ఏమన్నారంటే, మీరు ఒకసారి గ్రామానికి సంబంధించిన విషయం కదా ఇది, గ్రామంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, పార్టీలకు అతీతంగా వాళ్ళతోటి ఇది గ్రామానికి సంబంధించిన విషయం, గ్రామస్తులు దానికి పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని వాళ్ళు ఒక టీం వర్క్గా చేస్తే కానీ ఈ సమస్యకు సాల్వ్ దొరకదు నీకు అని చెప్పి మా డిఓ గౌరవనీయులు సుశీంద్రరావు సార్ గారు చెప్పడం జరిగింది. సార్ ఆదేశం సార్ అని కూడా సార్ చెప్తే లేదు మీరు ఆ విధంగా చేస్తే వాళ్ళ గ్రామస్తులు చూసుకుంటారులే, మనం చూడండి కళ్ళ ద్వారా మనం తీసుకున్నట్టు మనము ఐడెంటిఫై చేయలేం కాదా అని చెప్పి సారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను గ్రామంలో ఉన్న లీడర్లను అందరినీ పిలిచి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని మన డీసీపీ సార్కు శంషాబాద్కు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించిండు పోలీస్ డిపార్ట్మెంట్. స్పందించి నిన్న నాతోటి మాట్లాడడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించి ఒక 7 టీంలుగా ఏర్పాటు చేసి గ్రామంలో ఒక అనుమానం వచ్చిన షాప్ల మీద వాళ్ళు దాడి చేయడం జరిగినప్పుడు వాళ్ళకి ఏదో దొరికిందని నాకు నిన్న విషయం తెలిసింది సార్. అది ఆ మిగతా విషయాలన్నీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుంటే మంచిది. అది కాకపోతే ఇది చెడు విషయమే కాబట్టి ఒక మహమ్మారిలాగా పనిచేస్తూ ఉన్నది. ఈ కొత్తూరు అనేది ఒక మినీ ఇండియా లాగా అయింది ఇది కాబట్టి కొంత ప్రాబ్లం దీన్ని చాలా సీరియస్. వాళ్ళు అలవాటు చేసింది తెలియదు, ఎట్లా అలవాటు చేసింది తెలియదు, మొత్తానికి ఇది పిల్లల మీద చెడు ప్రభావం పడతానే ఉద్దేశంతో ఒక మానవత దృక్పథంతో నేను స్పందించి మా డిఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్లీగా మాకు కొన్ని సలహాలు సూచనలు చేయడం ద్వారా మేము గ్రామస్తులతో ఈ సమస్యను షేర్ చేసుకుని వాళ్ళు ఇమీడియట్గా ముఖ్యంగా థ్యాంక్స్ఫుల్ ఎవరికంటే గ్రామంలో ఉన్న లీడర్లకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఇమీడియట్గా స్పందించడము, వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం అది సంతోషకరమైన విషయం సార్.